మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ఆదిలాబాద్ జిల్లా కోర్టు. నిన్న మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. A1 గా బాల్క సుమన్ పేరును చేర్చిన పోలీసులు A2 గా మూల రాజిరెడ్డి పేరును చేర్చారు. ప్రస్తుతం బాల్క సుమన్ ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ఆదిలాబాద్ జిల్లా కోర్టు. నిన్న మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. A1 గా బాల్క సుమన్ పేరును చేర్చిన పోలీసులు A2 గా మూల రాజిరెడ్డి పేరు చేర్చారు. ప్రస్తుతం బాల్క సుమన్ ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ఆదిలాబాద్ జిల్లా కోర్టు. నిన్న మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. A1 గా బాల్క సుమన్ పేరును చేర్చిన పోలీసులు A2 గా మూల రాజిరెడ్డి పేరు చేర్చారు. ప్రస్తుతం బాల్క సుమన్ ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సాగర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, బాల్క సుమన్ అరెస్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బాల్క సుమన్ని క్యాతనపల్లి తన ఇంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కోర్టుకు తరలించారు. ప్రస్తుతం మనము కోర్టు దగ్గర ఉన్నాము, చూడొచ్చు. కోర్టు లోనికి వెళ్ళారు. ఇప్పుడే విచారణ మొత్తం కూడా పూర్తయిపోయింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట ఈ పోలీసులు అయితే బాల్క సుమన్ అదే విధంగా రాజిరెడ్డి వీళ్ళిద్దరిని కూడా హాజరుపరిచిన అనంతరం విచారణ చేసిన ఈ జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలుకు కూడా తరలించినట్లు పోలీసులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్నారు. ఇంకా బయటికి అయితే ఇంకా రాలేదు. మొత్తము 8 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇందులో A1 బాల్క సుమన్, A2 చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి ఈ కేసులకు సంబంధించిన వీరిద్దరూ అరెస్ట్ చేసి మొదట మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే వైద్య పరీక్షలు చేశారు. తర్వాత అనంతరం ప్రిన్సిపల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందైతే హాజరుపరిచి ఇద్దరిని కూడా ప్రజెంట్ అయితే ఇంకా లోపలనే ఉన్నారు. ఇంకా పూర్తిగా అయిపోయింది. మరికొద్ది సేపట్లో కూడా ఆదిలాబాద్ జిల్లా జైల్లో పోలీసులు బందోబస్తు నడుమ ఆదిలాబాద్ జైలుకి అయితే తరలించినట్లయితే ఇప్పుడు పోలీసులు తెలిపారు. మొత్తము ఈ కేసుకు సంబంధించి మనము చూడొచ్చు, దాదాపు 2 రోజులుగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల గొడవలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ బీఆర్ఎస్ లీడర్లు కూడా పెద్ద ఎత్తున వాగ్వాదాలు పోలీసులతో పాటు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య గొడవలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ కాన్వాయ్పై కూడా రాళ్లు రువ్వారు. ఏదైతే ట్రాఫిక్ కోన్స్ ఉంటాయో ట్రాఫిక్ కోన్స్ కూడా మీదికి కాన్వాయ్ పైన విసిరిన ఘటనలో ఈ ఒక కానిస్టేబుల్తో పాటు 3 కాంగ్రెస్ లీడర్లకు కూడా పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వీరంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుల్ కూడా హైదరాబాద్ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలో రీచ్కు తరలించారు. తన తలకు బలమైన గాయం కావడంతో దాదాపు తలకైన కన్ను బొమ్మ పైన దాదాపు 2 ఇంచుల మేర మొత్తం హోల్ కూడా పడింది. దీంతో పెద్ద ఎత్తున రక్తస్రావం కావడంతో హుటాహుటిన కరీంనగర్ నుంచి హైదరాబాద్కు తరలించారు. ఇక మిగతా 3 కాంగ్రెస్ జావేద్ ఖాన్తో పాటు మరో 2 కాంగ్రెస్ లీడర్లను కూడా మంచిర్యాల ఆసుపత్రి, మరొకరు కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ అయితే హైటెన్షన్గా నెలకొంది. ఎందుకంటే బాల్క సుమన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అంటే మన క్యాతనపల్లి బాల్క సుమన్ ఇంట్లో నుంచి తీసుకురాగా అక్కడ బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాల్క సుమన్ను తీసుకెళ్లొద్దు, అరెస్టు చేయొద్దంటూ కూడా పోలీసులకు ఇటు మధ్య తోపులాట జరిగింది. దాదాపు గంట సేపుగా శ్రమించి పోలీసులు అయితే బాల్క సుమన్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ కోర్టు ముందు కూడా అదే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనము విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇటు పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున భారీ బలగాలు మోహరించి ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంది. బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఇక్కడ వాగ్వాదం చోటు చేసుకునే ప్రమాదం ఉందని చెప్పేసి ముందస్తుగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ నిన్నటిలాగా ఎలాంటి పరిస్థితికి అదుపు తప్పి అట్లాంటి జరగకుండా ముందస్తుగా మరోసారి జరగకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ లీడర్లు ఇటు ఆందోళన చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దాదాపు 5 గంటల వరకే మనకు కోర్టు అనేది ఉంటుంది, 5 గంటల తర్వాత ఉండదు. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ కోర్టుకు సమయం తీసుకోవడంతో తర్వాత విచారించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు రోడ్డు అవతల వైపున చూస్తే ఇదంతా కూడా బీఆర్ఎస్ లీడర్లు గొడవ సృష్టించేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక్కడికి ఏదైతే పోలీస్ వెహికల్ ఉందో ఈ వెహికల్ తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక లోపల ఇంకా బయటికి రాలేదు. మరికొద్ది సేపట్లో A1గా నిందితుడు బాల్క సుమన్, అదేవిధంగా రాజిరెడ్డి వీళ్ళిద్దరిని కూడా ఆదిలాబాద్ జైలుకి అయితే తరలించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు రోప్తో కూడా తీసుకొని ఇక్కడ ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఇటు జైలు నుంచి మన కోర్టు నుంచి బయటికి రాగానే ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించనున్నారు. మొత్తానికైతే 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. 14 రోజుల రిమాండ్తో పాటు ఇక దాదాపు అది దాడి చేసే సమయం ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీపై దాడి చేసే సమయంలో బండ రాళ్ళు కావచ్చు, బండ స్టోన్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన కోన్స్ కావచ్చు, అవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నామంటూ కూడా ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా మనకు తెలపడం జరిగింది. ఇట్లా దాదాపు 14 రోజుల రిమాండ్ అయితే విధిస్తున్నామని చెప్పేసి ఫస్ట్ జిల్లా సెషన్ కోర్టు అయితే విధించింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జైలుకు కూడా తరలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ హడావుడి ఉంది. బీఆర్ఎస్ లీడర్లు జైలుకి తీసుకెళ్లేందుకు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారనే ముందస్తు సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ పోలీసు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌజన్య. రైట్ సాగర్, థ్యాంక్ యూ.